మరొకసారి వందనాలు. తెలంగాణలో మన నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి కుంభమేళ కంటే కూడా కేరళలో జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వామి పడి పూజలు లాంటి కంటే కూడా పూర్తిగా భూమిపుత్రులుగా ఉన్నటువంటి భారతీయ సమాజం ఇది. ప్రకృతితో మమేకమై ఉన్న ప్రజలు, అడవి బిడ్డలు, ఆదివాసులు, వీళ్ళని ఏమైనా అనొచ్చు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే ఆ భూమిని నమ్ముకొని బతుకున్నటువంటి నిరుపేద ప్రజలు, ఆ ప్రజలు చేసుకునే ఆ ట్రైబల్ ఫంక్షన్ అంటే గిరిజనుల దావత్ అంతా పెద్ద పెద్ద దావత్, సమ్మక్క సారలక్క జాతర. ఇది ఏసియాలోని నంబర్ 1 ట్రైబల్ ఫంక్షన్గా పేరు వచ్చేసింది. దీనికి ఇంకా ఎవరో చెప్పాల్సిన పని లేదు. దీనికి భయంకరమైన ఆర్భాటాలు ఏమి లేవు. సింపుల్గా చిన్న తెలంగాణ సర్కార్ ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతే. సమ్మక్క సారలక్క, ఉమ్మడి వరంగల్, ప్రస్తుతం ములుగు, మేడారం, మేడమ్మ, సమ్మక్క సారలక్క, ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లా, ఇంతలోనే ఉన్నాము. ఆ అభిమానము, దాని పట్ల ఉన్నటువంటి ప్రేమను భక్తి రూపకంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో కొంతవరకు ఇదవుతుంది కదా, కొంచెం మంట ఎక్కువ ఏమవుతుంది, గ్యాస్ వెంట నిండిపోయి బుస్సును పోస్తుంది. ఒకసారి వస్తుంది, దాన్ని ఉడికి అది అయిపోయే వరకు వస్తూనే ఉంటుంది. ఎక్కడ కూర్చొని బస్ట్ అయిపోతున్న భయంతో దించుతాం. అదే జరిగింది ఇక్కడ. 700 సంవత్సరాల క్రితం దండి. ఇది ఊకనే కాదు. దేవతలుగా మనం గుర్తించడం, మనకు సహాయం చేసిన తల్లిదండ్రులను చనిపోయిన తర్వాత కాళ్ళు మొక్కుతాం. బతికున్నప్పుడు గంజి పోస్తామో పోయేమో తెలియదు, గౌరవిస్తామో లేదు తెలియదు. అదేవిధంగా మన కొరకు మన బిడ్డల పన్ను కట్టలేని స్థితిలో దశలో పన్ను కట్టుమని యుద్ధం ప్రకటించిన ఒక దుర్మార్గమైన రాజు, ఆయన మేము కట్టలేమయ్యా మహానుభావ అంటే లేదు, యుద్ధం ప్రకటిస్తా అంటే ఏమన్నట్టు? ఏమన్నా ధర్మం ఉందా అక్కడ? క్యాజువల్గా మాట్లాడుకుందాం అంతే. సమ్మక్క భర్త పగడిద్ద రాజు ఆయన బతిలు ఆడతాడు, వెళ్తాడు, అయ్యా మా నుంచి కాదు అంటాడు. అయినా మరి ఏం చేస్తాడు? ఇక్కడ ఆమె ఫాలోవర్స్ సమూహం అంతా ఈయన వెంట ఉండి మనం కట్టలేమనేది వాళ్ళని నిర్ధారణ చేసి ఆ గుంపులందరినీ సంజాయించి ఆయన యుద్ధం ప్రకటిస్తాడు. ఆవిడ యుద్ధం ప్రకటిస్తే ఈయన ప్రతి యుద్ధం చేసాడు. అది జరిగింది అక్కడ. అంటే అక్కడ ఆ నిజాయితీని ప్రజల కోణం నుంచి ఆలోచించిన దాన్ని మనము ఆలోచించగలుగుతున్నారు ఎప్పుడు కానీ. అంటే మరి ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు? అంటే ఆ 700 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రశ్నించే తత్వము, ఆ పోరాట పటిమ, ఆ ఎదిరించే స్వభావము, అన్యాయానికి ఎదురుగా ఎట్లా మాట్లాడటం, అన్యాయం ఎవరు చేస్తే ఆయన ప్రశ్నించే తత్వాన్ని పెంచుకునే లక్షణం తెలంగాణ గడ్డకు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని కాదు, ఇప్పుడు ఇందులో అందరూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఉన్నారు, మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. సకల రకాల మనుషులు అందరూ కూడా ఎక్కువ వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు అమ్మవారి కొన్ని మొక్కులు కోరిక కోరితే సక్సెస్ అయిందన్న ఉద్దేశంతో కూడా వీళ్ళకి మొక్కు చెల్లించుకుంటారు. టన్నుల కొద్ది బంగారం అండి, టన్నులు వేల టన్నుల బంగారం, దాన్ని బంగారంగా గుర్తిస్తారు వాళ్ళు. బంగారం కడుపు నింపదు, కానీ బెల్లాన్నే బంగారంగా తీసుకొని ఒక మనిషిని కూర్చుని ఇంకొక మనిషి బంధం జోకి బతికేంత ఇంత అద్భుతమైన పోలిక అది. ఇవాళ పొద్దున 1,75,000 బంగారం అంట. ఏమనుందా? ఏం చేసుకోనికి? మా ఇంట్లో 25 కిలోల బంగారం ఉంది. 25 నిమిషాల్లో చూసుకొని బతకలేదు దాన్ని. మా ఇంటి పక్క ఆయన ఇంట్లో 5 కింటాల బంగారం ఉంది, సస్తందిక. గింత బెల్లం ఉన్నది. పొద్దున చక్కెర అయిపోతే అలా వేసుకొని టీ తాగే బెల్లం కావాలన్నా, లేకపోతే మన పోలే చేసుకునేందుకు బంగారం బెల్లం కావాలన్నా, లేకపోతే దాచిపెట్టుకొని మెడలు వేసుకొని చైన్ స్నాచింగ్తో తీసుకొని పోయే బంగారం కావాలి. మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఆ బంగారాన్ని ఒక నిజమైన జీవితానికి పోలిక పెడతారు వాళ్ళంతా. అది హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ కన్సెన్సస్, మనిషికి ఇస్తున్న విలువ. అంటే వీటన్నిటినీ కాదని మరి ఇంకెక్కడో కనపడని దైవత్వం ఇంకెక్కడో ఉందని కొంతమంది చెప్పడం ఎంత మరి వీళ్ళు ఆ విశ్వాసాలను నమ్మడం, కనపడని యుద్ధాన్ని కనపడుతున్నట్టుగా మన కళ్ళకు అద్దినట్టుగా చెప్పి భ్రమింపజేసే ఒక దుర్మార్గమైన సంస్కృతి. మరి వాళ్ళు వాళ్ళకి మనకు కనపడని వాళ్ళకేం కనపడుతుందో నాకేం తెలియదు, కానీ ఈ కనపడ్డ చరిత్ర మీదనే వీళ్ళ యొక్క చరిత్రాత్మకమైన ఉద్యమం. తెలంగాణ సాయుధ పోరాటమైనా అదే వచ్చింది. మొన్న ప్రత్యేక తెలంగాణ కూడా అదే వచ్చింది. మాకు అన్యాయం జరుగుతుంది మరో అన్నందుకు ఇది సపరేట్ చేసినాం. వాళ్ళు కూడా అంతే చేసారు. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు దేవుళ్ళ దైవమా కాదా, మనకు సాయం చేసిన 24 గంటలు తలుచుకుంటామా లేదా? గాంధీ అయినా, నెహ్రూ అయినా, అంబేద్కర్ అయినా, లేకపోతే కాంశీరామ్ అయినా, ఇలాంటి వ్యక్తులంతా కూడా మనం ఎందుకు గుర్తిస్తాం ఇవాళ? అదేవిధంగా వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళని దేవతలను చేసి. బుద్ధుడు కూడా నేను దేవుడిని కాదు అంటాడు ఆయన. అంబేద్కర్ నన్ను దేవుడిని చేయొద్దు అంటాడు ఆయన. నెహ్రూ, గాంధీలు మేము దేవుళ్ళం కాదు, మేము ఉద్యమకారులం అని అంటారు వాళ్ళు. అట్లనే ఈ కుటుంబం, యావత్ కుటుంబం, వాళ్ళకి పుట్టినటువంటి సారలక్క కానీ లేకపోతే జంపన్న కానీ, వాళ్ళు నాయకత్వ లక్షణాలు,
ఈ ప్రజల ప్రాణాలు కాపాడటంలో వాళ్ళు వేసిన స్టెప్స్ కానీ, లేకపోతే వాళ్ళు చనిపోయిన దశ కానీ, ఎవరి కోసం చనిపోయినారు? నిజానికి మన చరిత్రలో ప్రజల గురించి చనిపోయిన వ్యక్తులు ఎవరు లేరండి. ప్రజలను చంపిన చరిత్రలే ఉన్నాయి. వీళ్ళు మన కోసం, మన ప్రజల కోసం యుద్ధం చేసి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళని కూడా దేవుడు వద్దంటారు. బరివత్తల బట్టలు వేసుకుని తిరిగేటారు. ఏమందాం వాళ్ళు దేవతలేనా? మరి ఎవరు, మరి ఇంకా ఎవరు దేవతలు? ఎవరు బాయ్ సార్ చెప్పండి. నిర్మమాట చెప్పాలంటే మన చిరంజీవి రంకులు ఏమంటుండు, వాళ్ళు దేవతలేనంటే ఇంకెవరు సార్? మరి మీరు గుండెవి చేసుకుని చెప్పండి, మమ్మల్ని కన్విన్స్ చేయండి. దేవతలు ఇంకెవరు అందాం దేవతలు. మనం మొక్కులు మొక్కినా మన పనులు అయ్యేటి అయిపోతాయి, మొక్కకపోయినా అయ్యేటి పనులు అవుతాయి. అయ్యప్ప మాల వేసుకొని నాకు ఫలానా రియల్ బిజినెస్ సక్సెస్ కావాలంటే అవుతుంది, అయ్యప్ప మాల వేసుకోకుండా సిన్సియర్గా చేసినా బిజినెస్ అవుతుంది, అన్నీ అవుతాయి. కానీ దేవుడు నాకు కనికరించిన ఉద్దేశంతో వెళ్ళి మొక్కు చెల్లించుకొని వస్తాం. అది మనకు ఉండే బలహీనత, మనిషికి ఉండే బలహీనత. ఇక్కడ కూడా అంతే. సమ్మక్క సారలక్కలు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి ప్రజా సమూహంలో మనం కూడా ఉన్నాము. మనకంటూ కొన్ని కష్టాలు వస్తే మనకు గడ్డ ఎక్కినాము కాబట్టి వీళ్ళ మొక్కు వల్ల నాకీ న్యాయం జరిగింది, మా కూతురు వచ్చిన అమ్మవారు తగ్గిపోయింది, లేకపోతే నా కూతురికి వచ్చినటువంటి ఏది మొగుళ్ళు తగ్గిపోయింది, లేకపోతే ఏదో బాగా వాంతి చేసి తగ్గిపోయింది, మా ఆవుల మంద మంచిగున్నది, లేకపోతే మా మేకల మంద మంచిగుందని మొక్కున్నందుకు అయిందని అది అనుకుంటాం. మనం దానివల్లనే అయిండొచ్చు కూడా అనుకోవచ్చు, తప్పే ఉంది, వెళ్ళొస్తారు. అదొక సెంటిమెంట్. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ వెళ్ళిన ప్రతి పౌరుడు కూడా మనం మనస్ఫూర్తిగా కూడా మనం గౌరవించాలి. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసింది. సీతక్క కూడా ఇట్లా స్వయాన ఆమె ట్రైబల్. నాగోబా జాతర కూడా అవుతుంది. ఒకసారి స్వయంగా మేము వెళ్ళాము నాగోబా జాతర. ఎంత డిసిప్లిన్, ఆ నాట్యం కానీ, ఆ సంగీతం కానీ, ఆ పాటలు కానీ, వాళ్ళు వాడే వనమూలికలు కానీ, భూమిలో ఉండే సంపదను వాడే పద్ధతులు, ఇవన్నీ ఎవరు కాపాడుతారు? ఇవన్నీ వాళ్ళే కాపాడుతారు. ఇప్పుడైతే రేపు మా పని వెళ్ళిపోతాయి, అడవులు ఇంకేముంటాయి మనకు. మిత్రులారా, సమ్మక్క సారక్క జాతరను అందరము ఇప్పుడు ఒకవేళ క్రౌడ్ ఇవన్నీ జనం బాగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు లేకుండా తరచు వెళ్తూ ఉండాలి. వెళ్ళి వాళ్ళ చరిత్ర ఏదో తెలుసుకోవాలి. మన పిల్లలకు ఆ చరిత్ర చెప్పాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మిత్రులారా, మన పిల్లలకు ఆ చరిత్ర చెప్పాలి. ప్రశ్నించే తత్వం ఉండాలి. మనకు అన్యాయాన్ని ఎదిరించే లక్షణం ఉండాలి. ఆ పోరాట పటిమ, వాళ్ళు తీసుకునే నిర్ణయం కానీ, వాళ్ళు ఎదిరించిన తీరు కానీ, సకలైలమ్మ ఆమె ఏం చేసి ఏం చేయలేదు. ఆమె కాబట్టి మంది పిల్లలు వాళ్ళని పోషించుకోవాలి. కులవృత్తి చేసి బతుకుతుంటే తిండి సరిపోతలేదు. పక్కకి ఏదో 5 ఎకరాల కౌలు తీసుకొని ఉంటే ఆయన ప్రతాప్ రెడ్డి వచ్చిండు, ఆయన కొట్టి సంతం అంటే నా కొడుకని ఎదురు తిరిగింది, చంపిందో ఏదో చేసింది, మొత్తమే సక్సెస్ అయింది. కాబట్టి ఆ పోరాట పటిమలో ఎవరైనా కూడా గౌరవించదగ్గ వ్యక్తులు అవుతారు. ఇవాళ సమ్మక్క సారక్క కూడా అదే పరిస్థితి. ఎవరము ఏది మాట్లాడినా కాదని తనకు మాలిన ధర్మం అనేది తనకు తాను స్వార్థాన్ని కొంత మానుకొని ఎదుటి వ్యక్తి కూడా సహకరించిన వాడు దేవుడు అవుతాడు. అంతే. పెద్దగా కలరిచ్చి అవి చేసి వేయాల్సిన పని లేదు. కాబట్టి ఆ అడవిలో ఉన్నటువంటి మనుషులు సాటి మనుషుల కోసం పనిచేసిన తత్వాన్ని వాళ్ళని దేవుడిగా కీర్తించేలా చేసిన పరిస్థితిని మనం అందరం గౌరవించాలి. తెలంగాణలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క వాళ్ళ యొక్క ఒక స్ఫూర్తిని, వాళ్ళ భావజాలాన్ని, అవన్నీ కూడా ఒక తెలుగులో ఒక పాఠ్యాంశంగా పెట్టవలసిందిగా మనము చెప్పాలి. అంటే మళ్ళీ వాళ్ళని దేవుళ్ళు పూజ చేస్తే అదైతుంది ఇదైతుంది కాదు. అంటే వాళ్ళ మోడ్ ఆఫ్ వాళ్ళ యొక్క స్పిరిట్ను మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్తూ, మన సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఈ వీడియోను అందరూ చూడండి. ఎట్ ద సేమ్ టైం మనం వేరేలోకి ఫార్వర్డ్ చేసే ముందు కూడా దేవతలు అని కాకుండా వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ పటిమను, వాళ్ళకు ఉండే స్పిరిట్ను, అవన్నిటిని కూడా ప్రజలకు చెప్పేలా మనం అందరం ప్రయత్నం చేద్దాం. మన జాతరకు వెళ్ళి వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి వచ్చేలా మనం అందరం కూడా రావాలని ఆకాంక్షిద్దాం. ప్రభుత్వం కూడా ఇటువంటి సక్సెస్ఫుల్గానే నిర్వహించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.